అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఎంఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుని. ఈరోజు కార్యక్రమం ఏమనగా 14 తారీఖు నాడు దళిత క్రిస్టియన్ దండోరా మీటింగ్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏందనగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిలపైన క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను అరికట్టాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత దండోరా రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా ఇటుకరాజు మాది గారు కూడా వస్తున్నారు. కాబట్టి రేపు 14 తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ప్రజాస్వామికవాదులు, ఈ ప్రజాస్వామిక దేశంలో అన్ని కులాలు సమానంగా బతకాలి, అన్ని మతాలు సమానంగా ఉండాలి అనే లౌకిక తత్వంతో ఉన్న దేశం కాబట్టి ఈ దాడులు ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తుంది కాబట్టి దాన్ని మేము ప్రతిఘటిస్తూ ఈ కార్యక్రమానికి అన్ని కులాల సమక్షంలో దళిత దండోరా కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశము ఈ దళితులు అనేవాళ్ళు, క్రైస్తవ దళితులు అనేవాళ్ళు ఎందుకోసానికి మారిందంటే అనాది నుండి 5000 సంవత్సరాల క్రితం నుండి కూడుకు గుడ్డకు దూరమయ్యి ఆత్మగౌరవం లేని బతుకుతుంటే బ్రిటిష్ వారి పుణ్యాన ఈరోజు వాళ్ళు మా ఇళ్ళలోకి వచ్చి మమ్మల్ని స్నానం చేపించి మంచి బట్టలు తొడిగించి ఆత్మగౌరవంతో బతకడానికి మిషనరీ స్థాపించి చదువు చెప్పి ప్రయోజకులను తయారు చేసింది. అది ఓరలేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు దాడులు జరుగుతున్నది. అటువంటి దాన్ని వ్యతిరేకించడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల వారు రావాలని 2022లో సమ్మెన్ కమిషన్ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాని మీద అన్ని కులాలతో చర్చ జరిపిండు. ఆ చర్చ ఫలితంగా రిజర్వేషన్కి ప్రక్రియ మొదలైంది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్లో ఒక దళిత కన్వర్ట్ అయిన మాథ్యూస్ అనే ఒక ఎంపీ గారు బ్రిటిష్ గవర్నమెంట్లో ఎంపీ, అతనితో కూడా చర్చ జరగడం జరిగింది. అతను చేసిన పొరపాటునే ఈరోజు దళిత క్రైస్తవులకు ఆ హోదా, ఎస్సీ హోదా రాకుండా అయింది. ఆయన ఏం చెప్పిండంటే, మేము ఈరోజు మంచి బట్టలు ఉత్తుకొని మంచిగా నీట్గా ఉన్నాము, మేము ఒక చర్చి ఏర్పాటు చేసుకొని చర్చిలో మంచిగా బతుకుతున్నాము, ఆ దౌర్భాగ్యమైన ఆ బతుకు మాకు అవసరం లేదు, మాకు రిజర్వేషన్ అవసరం లేదని ఆయన చెప్పడం వల్లనే అంబేద్కర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దూరంగా ఉంచడం జరిగింది. అయినా కూడా ఆయన మానవత్వంతో బీసీసీ ఎవరైతే కన్వర్ట్ అయినరో, దళిత కన్వర్ట్ అయినరో వాళ్ళకి బీసీసీ గ్రూప్లో పెట్టి ఆ విధంగా కూడా దళితకు న్యాయం చేసిండు. వాస్తవంగా ఆ రోజు మాథ్యూస్ మాట్లాడకుండా ఉంటే ఈరోజు అందరం సమానంగా ఉంటుంటే. ఇంకో దురదృష్టమైన కారణం ఏంటంటే ఈరోజు ఎస్టీలు ఏ మతాన్ని తీసుకున్నా వాళ్ళకు ఎస్టీ హోదా ఉంది, కానీ ఎస్సీలు మాత్రం వేరే మతాన్ని తీసుకుంటే లేదు. కాబట్టి అటువంటిది మళ్ళీ జరగకుండా ఒకవేళ మా ప్రయత్నం ఏంటంటే ఎస్సీ హోదా వస్తుందేమనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో చేసి ఒక పెద్ద ప్రోగ్రాం చేద్దాము. అట్లనే అవుతుందేమో. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినారు. అక్కడ కేంద్రంలో ఉన్న జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి అది మూలకు పడ్డది. మళ్ళీ తర్వాత ఫైట్ చేసేటోళ్ళు లేక అది మూలకు పడ్డది. నెక్స్ట్ కూడా కావచ్చు, చెప్పలేము. కాబట్టి ఈ దాడులు జరగకుండా ఉండడానికే మేము ఈ మూమెంట్ చేస్తున్నాం. చర్చిలు అంటుపెట్టకుండా, చర్చి పాదాల మీద దాడులు చేయకుండా, మన క్రిస్టియన్ల మీద కూడా దాడి చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ మూమెంట్ చేస్తున్నాము. కాబట్టి మీరు అందరూ సహకరించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.